హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో అదేంటంటే ఏపీపీఎస్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. అంటే ఏపీ లైబ్రరీ సైన్స్లో జూనియర్ లెక్చరర్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడ ఓపెన్ అయ్యింది, సో ఏ జిల్లాలో ఓపెన్ అయింది, శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, సో లాస్ట్ డేట్ ఎప్పుడు, సో క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఉంటుందండి. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే సో మీరు చేయవలసింది ఒకటే, వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో 10 మందికి అయితే మన వీడియో హెల్ప్ అవుతుంది అనమాట. సో మరి అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో దీని గురించి క్లియర్ డీటెయిల్గా అయితే వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. సో ఈ జాబ్ నేమ్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ అనమాట. అంటే ఏపీ లైబ్రరీ సైన్స్లో సో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం అనమాట. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, దీన్ని అయితే ఇదివరకు అయితే ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని అయితే పిలిచేవారు అనమాట ఇదివరకు అయితే. సో ఇంకా ఇప్పుడైతే లైబ్రరీ సైన్స్లో జూనియర్ లెక్చరర్ని ఈ పథకం కింద అయితే ఇలా పెట్టారనమాట. సో దీన్ని అయితే మనం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయించుకోవచ్చు అండి. సో లైబ్రరీ సైన్స్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం సో ఏమేమి క్వాలిఫికేషన్ అంటే BA, BSc, BComలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్లో PG డిగ్రీ చేసి ఉండాలన్నమాట. సో అలా చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. సో శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 57,100 చూసారు కదండి. సో నెల జీతం వచ్చేసరికి 57,100 వరకు అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 1/7/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల వయసు గల వారైతే ఉండాలన్నమాట. సో ఆ టైం కల్లా మనకి 18 to 42 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట. సో వాళ్ళందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే OTPR నెంబర్ ఉపయోగించుకొని మనం కమ్యూనికేషన్ అది వెబ్సైట్ ఉంటుంది కదండి. సో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ చూడండి ఈ పోస్ట్ వివరాలు. అసలు ఈ పోస్ట్ గురించి వచ్చేసరికి మనకి తెలిసిందే, ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్లో లైబ్రరీ సైన్స్లో జూనియర్ లెక్చరర్ అనమాట. సో దీనికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు అయితే 2 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ విద్యా అర్హత భారతదేశం కేంద్ర చట్టం, ప్రాంతీయ చట్టంలో లేదా రాష్ట్ర చట్టం లేదా UGC ద్వారా గుర్తింపు పొందిన సో మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో దానికి వచ్చేసరికి కనీసం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. సో అందులో గ్రూప్స్ వచ్చేసరికి చూడండి BA, BSc, BComలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్లో PG డిగ్రీని కలిగి ఉండాలన్నమాట. సో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. సో శాలరీ కూడా చూసారు కదండి, స్టార్టింగ్ వచ్చేసరికి 57,000 మనకి నెక్స్ట్ ఇయర్కి మనకి పెరుగుతూ ఉంటుందండి. స్టార్టింగ్ అయితే 57,000 అనమాట. అక్కడ ఏజ్ కూడా ఉంది కదండి. సో 18 to 42 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి SC, ST, BC వాళ్ళకైతే అండ్ EWS వాళ్ళకైతే 5 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధన పట్టి సడలింపు అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారనమాట. దరఖాస్తు చేసుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి 250, అలాగే దానికి ప్రాసెసింగ్ అవ్వడానికి 120 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ అంటే మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు చూడండి, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దరఖాస్తు విధానం చూడండి. సో ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు కదండి, దాని ద్వారా మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/10/2025 అనమాట. అంటే October 7th లాస్ట్ డేట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈరోజే ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందండి. ఇంకా మనకి సో 20 days పైన అయితే మనకి ఈ నోటిఫికేషన్కి అయితే టైం ఉందన్నమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.